ఏంది బ్రో అంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నావు? ఏం చెప్పమంటావు బ్రో? నిన్నే చూసా టీవీలో డీజిల్ పెట్రోల్ మీద 10 రూపాయలు ట్యాక్స్ తగ్గించారని. ఈ రోజు పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ పంప్ అంతే ఉన్నాయి, సేమ్ రేట్లు. అందుకే ఆ చిరాకులో వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చి కూర్చున్నా. సో ఇదేనా నీ ఫ్రస్ట్రేషన్ కారణం? సో ఫ్రెండ్స్, మీకు కూడా ఇదే డౌట్ అనిపించిందా? రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది మనకి. ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ లో 10 రూపాయలు మనకి తగ్గించినట్టుంది పెట్రోల్ అండ్ డీజిల్ మీద. కాకపోతే మనకి పంపు దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి ఏ డిఫరెన్స్ రాలేదు. సో ఈ డిఫరెన్స్ దేనికంటే, రీసెంట్ గా మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మనకి వార్ జరుగుతుంది కదా, దాని ఎఫెక్ట్ అనమాట. ఆ వార్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే మనకి బ్యారెల్ ఆల్మోస్ట్ $120 రీచ్ అయింది అనమాట. సో ఇది ఇలా రీచ్ అవటం వల్ల కంపెనీలు ఉన్నాయి కదా మనకి, హెచ్పి కానీ, బీపీసీఎల్ కానీ, భారత్ పెట్రోలియం కానీ, వీళ్ళకి ఏంటంటే పర్ లీటర్కి ₹48 లాస్ వరకు వస్తుందని వాళ్ళు క్లెయిమ్ చేశారనమాట. సో ఈ బడ్డెన్ కవర్ చేయడానికి గవర్నమెంట్ కి రెండే ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఐదర్ ఈ బడ్డెన్ అనేది ప్రజల మీద అన్నా వేయాలి, లేదంటే వాళ్ళు అఫోర్డ్ చేసేలాగా ఉండాలి. సో ఈ టైంలో మన మీద పెట్రోల్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండటం ఇష్టం లేక సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో మనం చెల్లించే ఎక్సైజ్ ట్యాక్స్లో ₹10ని తీసేసి ఇచ్చిందనమాట. సో ఈ ₹10 కట్ ఎక్కడికి వెళ్తుందంటే, డైరెక్ట్గా పెట్రోల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనకి, సో వాళ్ళకి వెళ్తాయి అనమాట. సో వాళ్ళకి వచ్చే లాస్లో ఒక ₹10 తగ్గుతుంది అనమాట. సో ఈ ₹10 ఎక్సైజ్ డ్యూటీలో తగ్గించారు, మనకి ప్రైస్ తగ్గలేదు అనుకునే కంటే, ఈ ₹10 తగ్గించి వాళ్ళకి ఇవ్వటం వల్ల మనకి పెట్రోల్ ప్రైస్ పెరగలేదని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. ఓకేనా బ్రో? అర్థమైందా? ఓకే బ్రో, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఈ విషయంలో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.